2047కి ఇండియా నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. ఒకప్పుడు నేను ఎక్కడికి పోయినా జూయిష్ అని చెప్పేవాడిని. జూయిష్ ఉన్నారు, ఈ ఊర్లో ఒకరు ఉంటారు, లేకపోతే 2 ఉంటారు, ఊరంతా వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి కారణం రాజకీయ విరాళాలు ఇస్తారు, లేకుంటే చారిటీ చేస్తారు, అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది. మీరు ఎప్పుడైనా ఒక రోజున వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ప్రౌడ్ టు సే ప్రపంచం మొత్తం పర్ క్యాపిటా ఇన్కంలో జూయిష్ కంటే ఎక్కువ ఇండియన్స్కి వస్తూ ఉంది. అందులో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా వెల్త్ క్రియేషన్లో ఇంకా ముందుకు పోవాలి, అది కూడా అవుతాం, నాకేం డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే జూయిష్ పాపులేషన్ అంతా 1,20,00,000, ఇండియా పాపులేషన్ 145 కోట్లు ఇప్పటికీ, తెలుగు వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు, నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ నాయుడు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసేయండి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా, ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం.